సమ్మర్ క్యాంప్ బుక్లో పేజ్ నెంబర్ 8 మరియు 9 యాక్టివిటీస్ ఎలా రాయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పేజ్ నెంబర్ 8 యాక్టివిటీ 1 పద సంపద. కింద ఇవ్వబడిన అక్షరాల పట్టిక నుండి నదుల పేర్లు వెతికి రాయండి. ఈ పట్టిక నుండి నదుల పేర్లు వెతికి రాయాలి. ఎప్పుడైనా పట్టిక ఇచ్చినప్పుడు ముందుగా మనము అడ్డు వరుసలు చూడాలి, తరువాత నిలువు వరుసలు చూడాలి. అప్పుడు మనకి అన్ని పదాలు వెతకగలము. ఉదాహరణకు మొదటి వరుసలో తుంగభద్ర, అదేవిధంగా రెండో వరుసలో కృష్ణ, మూడో వరుసలో బ్రహ్మపుత్ర, నాలుగవ వరుసలో యమున, ఐదవ వరుసలో నర్మదా. ఒక పట్టికలో అడ్డు వరుసలు అన్నీ చూసిన తర్వాత నిలువు వరుసలు చూడాలి. నిలువు వరుసలో మొదటి నిలువు వరుసలో చీనాబ్. ఈ విధంగా సర్కిల్ చేసిన తర్వాత పక్కన ఉన్న ఖాళీలలో ఈ నదుల పేర్లు రాయాలి. సున్నా చుట్టినవి మరియు ఆల్రెడీ సున్నా చుట్టినవి. తుంగభద్ర, కృష్ణ, బ్రహ్మపుత్ర, యమున, నర్మదా, చీనాబ్, గంగా. ఇక్కడ గమ్ ఉంది, ఇక్కడ గా ఉంది. రెండు పక్క పక్కన లేవు కానీ పట్టికలో ఉన్నాయి కాబట్టి గమ్ ఘ, గంగా. కావేరి, సింధు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 8 యాక్టివిటీ 2 జతపరచండి. సరైన జతలను సరిపోల్చండి. మనకి ఎడమవైపు కొన్ని పదాలు ఉన్నాయి, కుడివైపు కొన్ని పదాలు ఉన్నాయి. ఈ ఎడమవైపు ఉన్న పదాలకి కుడివైపు ఉన్న పదాలు అర్థాలు. మనకు ఒక ఉదాహరణ ఇచ్చాడు. చీకటి, అంధకారం. అంధకారం అన్నా చీకటి అన్నా ఒకటే. గగనం, ఆకాశం. నగలు, ఆభరణాలు. గాలి, వాయువు. జలం, నీరు. ఈ విధంగా మీరు జతపరిచారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 9 యాక్టివిటీ మార్చండి. అక్షరాలను సరైన క్రమంలో ఉంచడం ద్వారా పదాలను తయారు చేయండి. అక్షరాలను సరైన క్రమంలో ఉంచాలి. ఇక్కడ అక్షరాలు అనేవి తారుమారుగా ఇవ్వడం జరిగింది. వాటిని సరైన క్రమంలో ఉంచడం ద్వారా ఒక అర్థవంతమైన పదం అనేది వస్తుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనము అన్ని అక్షరాలతో ప్రయత్నించాలి. ఉదాహరణకు టచీటి లేదు, చీటిక లేదు, చీకటి ఉంది. సో చీకటి అనేది పదము. వర్ష, వర్షము. ని. సో ఈ అక్షరాలతో మనము అక్షరాల ప్లేసెస్ని మారుస్తూ అర్థవంతమైన పదం మనము తయారు చేయాలి. తీయని, రెండు అక్షరాల పదము. ది గా, దిగా. గా ది గది. సో గది. మనకి ఈ అక్షరాలను చూస్తే సులభంగా మనము గుర్తుపట్టచ్చు.
ఏనుగు. ఈ 3 అక్షరాలను కూడా చూస్తే మీకు ఒక పదము సులభంగా తెలుసుకోవచ్చు. తలుపు. వడ, వడ. ఇక్కడ ల, క, మ, మ, క, ల ఇలా అక్షరాల స్థానాలను మారుస్తూ అర్థవంతమైన పదం వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించినప్పుడు ఈ విధంగా క, మ, ల, కమల. కనకం, కనకం. ఈ అక్షరాల అమరికను గమనిస్తే మనకి ఒక పదం వస్తుంది. రాముడు. సమయం. వరము. మీరు రాసినవి మరొకసారి సరిచూసుకోండి. తప్పులు రాసినచో వాటిని చెరిపి మరలా రాయండి.